హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిందాస్ భాగ్య వ్లాగ్స్. ఈరోజు నేను ఫిష్ పచ్చడి చేయబోతున్నాను, అంటే చేపలతో నిలవ పచ్చడి చేయబోతున్నాను. అర కేజీ చేపలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకుని తడి ఆరేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇంకా దీంట్లో కావలసిన పదార్థాలు ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, 4 టీ స్పూన్స్ ధనియాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 4 టీ స్పూన్స్ ఆవాలు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రైండర్లో వేసి పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఈ చేప ముక్కల్లో కొద్దిగా పసుపు, 4 టీ స్పూన్స్ కారం, 3 టీ స్పూన్స్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మీరైతే మీ టేస్ట్కు సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇవన్నీ బాగా ముక్కకు పట్టేలాగా మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఈ ఫిష్ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్ డీప్ ఫ్రై లాగా కాకుండా కొద్దిగా ఎక్కువ ఆయిల్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఆ ముక్కలు కాస్త మనకి గట్టిగా పడాలన్నమాట. అంటే నిల్వ పచ్చడి కదా, కొంచెం ముక్క గట్టిగా అయ్యేంత వరకు అట్లా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అక్కడ చూసారా పీస్ అనేది కొంచెం గట్టి పడింది కదా. ఇంక ఇప్పుడు అది పెట్టేసుకొని ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర అండ్ ఆవాలు ఈ రెండు చిటపట్లాడాక ఒక 4-5 ఎండుమిర్చి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోండి. ఆ ఎండుమిర్చి కూడా ఇంకా వేగాలన్నమాట. ఆ ఎండుమిర్చి కూడా వేగాక మనకు కొద్దిగా పసుపు వేసేసుకొని ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా అది మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పౌడర్, అదంతా అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలా మిక్స్ చేసుకొని ఇంకా ఈ పచ్చడి అయితే మనకి ఒక నిల్వ పచ్చడి కదా, ఒక 1 మంత్ అయితే ఉంటుంది. ఇంకా 1 మంత్ వరకు మనం హ్యాపీగా ఫిష్ పచ్చడి తినొచ్చు అనమాట. ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ కూడా ఇంకా దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ఇప్పుడు అది ఏదైతే ధనియాల పేస్ట్ అదంతా ఉందో అది ప్లస్ ఈ ముక్కలు ఇంకా బాగా కలుపుకుంటూ ఉంటే అదంతా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇంకా అది మిక్స్ అయిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయను పిండుకోవాలి. ఇంకంతే, మన ఫిష్ నిల్వ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.